హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పర్యటించనున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. హరీష్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ నేతల బృందం బయలుదేరనుంది. హైదర్ షా కోర్టుతో పాటు సమీపంలోని కాలనీల్లో బీఆర్ఎస్ నేతలు పర్యటిస్తారు. మూసీ పరివాహక కాలనీల్లో అధికారులు సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినటంతో పాటు బాధితులకు పార్టీ పరంగా భరోసా ఇవ్వనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, సుమా, మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తరలి వెళ్ళనున్నారు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా మూసీ బాధితులు అంటే మూసీ ఈ పరివాహక ప్రాంతంలోని ఇళ్లను అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నాయని ప్రభుత్వం సుందరీకరణ పేరుతో కూలగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందన్న ఒక ప్రధానంగా వార్త చక్కర్లు కొడుతుంది. ఇందుకు సంబంధించి హైడ్రా అధికారులు కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో బాధితులు కూడా ఆందోళనలు కూడా మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ బాధితులకు అండగా నిలవాలన్న నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ తరఫున బాధితులకు భరోసా కల్పించేందుకు నగర ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేటర్లు, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా మరి కాసేపట్లో రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్ షా కోర్టు ప్రాంతానికి వెళ్ళనున్నారు. హైదర్ షా కోర్టు ప్రాంతంలో మూసీ పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేసుకున్న ఇళ్ల బాధితులను బీఆర్ఎస్ నేతలు భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే కొద్ది రోజుల క్రితం హైడ్రా అధికారులు ఆయా ప్రాంతాల్లో అంటే నగరంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ మార్కింగ్ కూడా చేయడం జరిగింది. మార్కింగ్ చేసిన ఇళ్లను ఇక్కడ నుంచి కూల్చివేస్తామన్న ఒక స్పష్టమైన సంకేతాలను హైడ్రా ఇచ్చింది. ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలవాలన్న లక్ష్యంగా బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది. న్యాయపరంగా కూడా తాము అండగా ఉంటామని బీఆర్ఎస్ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్షేత్రస్థాయిలోకి వెళ్లి బాధితులను నేరుగా కలుసుకోవాలన్న నిర్ణయంతోనే ఈరోజు బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు. నిన్న పలువురు బాధితులు నేరుగా తెలంగాణ భవన్ కు రావడంతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిలో బాధితులతో మాట్లాడడం జరిగింది. బాధితుల కష్టాలు విన్న మాజీ మంత్రులు చెల్లించిపోయారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ఇలా అంటే పూర్తిగా ఇళ్లను కూల్చివేసేందుకు నిర్ణయం తీసుకుంటే పునరావాసం కల్పించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్న ఒక డిమాండ్ బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. అది ముందుగానే ఈ చర్యలు చేపట్టిన తర్వాత అంటే కూల్చివేతలు మొదలు పెట్టాలన్న డిమాండ్ చేస్తుంది. అందుకనుగుణంగానే క్షేత్రస్థాయిలో కూడా బాధితుల మద్దతు కూడా కట్టే లక్ష్యంగానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈ రోజు పర్యటించనున్నారు. ఇప్పటికే పలువురు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రులు తెలంగాణ భవన్ కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ నుంచి వారంతా బయలుదేరనున్నారు. బాధితులను అంటే హైడ్రా బాధితులను నేరుగా కలుసుకున్న తర్వాత వారికి భరోసా కల్పించి తాము అండగా ఉంటామన్న ఒక స్పష్టమైన అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వెల్లడించనున్నారు. సుమా, థాంక్యూ శ్రీకాంత్.